తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజు ఒక చర్య ఒక మార్పు అనే నినాదంతో రాష్ట్రంలోని మున్సిపల్ ప్రాంతాలను నివాసయోగ్యమైన స్థిరమైన మరియు పర్యావరణ అనుకూలత నగరాలుగా అభివృద్ధి చేయడం కోసం చేపట్టిన 100 రోజుల ప్రణాళిక అనే బృహత్తర కార్యక్రమాన్ని గౌరవ సిడిఎంఏ మేడం గారి మార్గదర్శకత్వంలో మన తుర్కేంజల్ పురపాలక సంఘం గౌరవ కమిషనర్ సార్ గారి ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన ప్రారంభోత్సవ ర్యాలీతో ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు పురపాలక పరిధిలోని పలు కాలనీల్లో ప్రజలు తడి పొడి చెత్త వేరు చేయాల్సిన ఆవశ్యకతను, ప్లాస్టిక్ నిషేధం గురించి మైకు కరపత్రాల ద్వారా తెలపడం జరిగింది. చెట్లతోనే మనుగడ అనే వనమహోత్సవంలో భాగంగా పుర పరిధిలో మొక్కలు నాటడం జరిగింది. పురపాలక పరిధిలో పలు ప్రదేశాల్లో జరిమానా బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. పలు మురికి కాల్వల్లో కాలనీల్లో దోమల నివారణకు ఆయిల్ బాల్ స్ప్రే ఫాగింగ్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ ఉపయోగిస్తున్న పలు దుకాణాల్లో శుభ్రత పాటించని పలు హోటల్స్లో జరిమానాలు విధించడమైనది. పురపాలక పరిధిలో అన్యాక్రాంతమైన పార్కులను కబ్జాల చెర నుండి విడిపించడం జరిగింది. పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంపొందించడానికి పలు పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. తడి పొడి చెత్తను ఉపయోగించి కాంపోస్టు ఎరువుగా తయారు చేయడం జరిగింది. మహిళా సంఘాల ప్రాధాన్యత గుర్తించి మరిన్ని మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పెద్ద డ్రైనేజీ కాలువలను హిటాచి జేసీబీలతో శుభ్రం చేయడమైనది. కాలువల వద్ద నాలల వద్ద మెష్లను ఏర్పాటు చేయడమైనది. పలు పార్కుల అభివృద్ధితో పాటు పిల్లల కోసం ప్రత్యేక పార్కు ఏర్పాటు చేయనైనది. సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరం, యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. భువన్ సర్వే ద్వారా కమర్షియల్ మిక్స్డ్ భవనాలను గుర్తించి పన్నులను నవీకరించనైనది. పుర ప్రజల ఆరోగ్య దృష్ట్యా పలు జంతువులకి బర్త్ కంట్రోల్ చేయనైనది. పుర పరిధిలోని వాడి పాడేసిన ఖాళీ బాటిల్స్తో వినూత్న రీతిలో పడవను తయారు చేసి వినాయక నిమజ్జనం కోసం వినియోగించనైనది. పన్ను వసూల్లో వేగం పెంచడం కోసం పన్ను చెల్లించిన వారికి ప్రత్యేక బహుమతులు, పర్యావరణ స్పృహ పెరిగేలా ఇవ్వడమైనది. ఈ 100 రోజుల ప్రణాళిక అమలులో ప్రతిష్టాత్మకమైన వినాయక నిమజ్జనాల ప్రశాంతతగా నిర్వహించనైనది. ఈ కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల విధులను మరియు ఇటీవల కురిసిన భారీ వర్షాల నుండి ప్రజలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశానుసారం పుర పరిధిలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది. 100 రోజుల ప్రణాళికల్లో 153 భవనాలను మిక్స్డ్ కమర్షియల్గా మార్చడం, 304 నూతన ట్రేడ్ లైసెన్సులను, 78 మందికి 77,500 రూపాయల జరిమానాలు విధించడం జరిగింది. ఈ 100 రోజుల ప్రణాళికలో ఘన వ్యర్థాల నిర్వహణలో గౌరవ మంత్రివర్యుల చే ప్రశంస పత్రంతో పాటు సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్, అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి జిల్లాతో పాటు ప్రత్యేక శానిటేషన్ ఆడిట్ టీం నుండి తుర్కేంజల్ పురపాలక సంఘం అభినందనలు పొందిందని చెప్పడానికి గర్వపడుతూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని చేయాల్సిన మరిన్ని కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో వినూత్నమైన పద్ధతులతో చేపట్టి ముందు వరుసలో నిలబడడానికి అహర్నిశలు కృషి చేస్తాం. ఇట్లు కమిషనర్, తుర్కేంజల్ పురపాలక సంఘం, ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్, రంగారెడ్డి జిల్లా.